కొత్త యుద్ధం. సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బ్రతకగలదు. అది ఒక జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి. ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారి తప్పి వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నో కొత్త కొత్త జంతువులు, తోడేళ్లను, పులులను, సింహాలను, నక్కలను తొలిసారి అక్కడే చూసింది. అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై, "ఓ జింక సోదరా, ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే" అంది. "అవును, మాది జింకల వనం" అంది. "ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూర మృగాలున్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకస్సలు తెలీదు. కాబట్టి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో" అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళిపోయింది. పిరికి జింక, "నేను జింకనే, అదెలా తప్పించుకుందో నేను అలాగే తప్పించుకోగలను" అనుకుంటూ జింకల వనం జింక ముందుకు వెళ్ళింది. అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న సింహం కనిపించింది. జింక చిన్నగా దాని దగ్గరికి వెళ్లి తన ముందరి గిట్టతో సింహం తోక తొక్కింది. సింహానికి మెలకు వచ్చింది. బద్ధకంగా లేస్తూ జింకను చూసి గర్జించింది. ఆ గర్జన విని జింకకు గుండాగిపోయినంత పనైంది. వెనుతిరిగి వచ్చిన దారినే పరుగు పెట్టేసింది. అడవిని దాటి జింకల వనం వైపు పరుగు తీస్తూనే ఉంది. జింకల వనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి చీల్చి ఆరగించింది. తర్వాత సింహం లేచి మెల్లగా జింకల వనంలోకి వెళ్ళింది. దానికి అది కొత్త ప్రదేశం. అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతులేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది. కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడిపోయాయి. చెల్లా చెదురయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. పొరపాటున ఏ జింకైనా బయటకొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తోంది. అయితే ఆ జింకల్లో తెలివైన కుర్ర జింకొకటుంది. దాని పేరేమో జ్ఞాననేత్ర. జింకల పెద్దలు జ్ఞాననేత్ర దగ్గరకొచ్చి దీనికి పరిష్కార మార్గం ఏమిటి అని అడిగాయి. జింక పెద్దలారా, నేను అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూర జంతువును సింహం అని అంటారు. దీని పంజా నుంచి తప్పించుకునే చాకచక్యం మనకు లేదు. ఎట్ట ఆలోచించినా, ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తుంది. ఈ సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బ్రతకగలదు. కాని మనం 21 రోజులు బ్రతకగలం. కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14 రోజులు బయటకు రాకుండా ఉంటే చాలు. దాని పీడ మనకు విరగడవుతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకొచ్చి దానికి చిక్కారో దాని జీవితకాలం మరో 14 రోజులు పెంచినట్లే. ఈ రోజు అమావాస్య. ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం. పున్నమి నాటికి బయటకొద్దాం. తమ పొదల నుంచి బయటికి రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే అంది. జింకలన్నీ జ్ఞాననేత్ర మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి. పున్నమొచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటికొచ్చాయి. వనం మధ్య చెట్టు కింద చచ్చిపడున్న సింహాన్ని చూశాయి. ఆనందంతో అరిచాయి, గెంతాయి. జింకల కేరింతలతో వనమంతా పులకరించింది. ఇది ప్రస్తుత పరిస్థితులకు కరెక్ట్ గా సరిపోయింది కదా. అందుకే ఇంట్లోనే ఉండండి. కరోనా రక్కసి పని పట్టండి. మనం జింకల కన్నా తెలివైన వాళ్ళమేగా.
మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.